ఇక్కడ ఆర్మీలో ఉన్న మ్యాక్సిమం క్వార్టర్స్ వాళ్ళందరూ మా టెర్రస్ పైకి వస్తారు. ఎందుకో మీరే చూసేయండి. దీనికన్నా ముందు ఒక చిన్న విషయం మాట్లాడతాను. నేను ఖాళీగా ఉండి పని పాట లేకుండా తిరుక్కుంటూ ఈ వీడియోస్ చేస్తున్నా అని కొంతమంది అంటున్నారు. వాళ్ళకి ఒక్కటే చెప్తాను, ఇక్కడ ఆర్మీ క్వార్టర్స్లోకి వచ్చి ఒక్క నెల రోజులు ఉండండి. అప్పుడు మా బాధ ఏంటో మా లైఫ్ ఏంటో మీకు అర్థమవుతుంది. నిజంగా చెప్పాలంటే ఇది జైల్ లైఫ్ లాగే ఉండిద్ది. ఇలా లోన్లీగా ఉండి ఎప్పుడో ఒకసారి మైండ్ కొంచెం స్ట్రెస్ని తగ్గించుకోవడానికి బయటికి వెళ్తూ ఉంటాము. ఆ వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. అయినా నాకు మీరెవ్వరూ మనీ ఇవ్వట్లేదు, మీ టైం ఇవ్వట్లేదు, ఇంకా నా పనులు వచ్చి మీరెవ్వరు చేయట్లేదు కూడా. నా లైఫ్ని నేనే బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. అయినా వీళ్ళ గురించి మాట్లాడుతూ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను కదా. ఇదే అండి, మా క్వార్టర్స్ పక్కనే ఎయిర్పోర్ట్ ఉంటుంది. చూడ్డానికైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇవి ఎక్కడో పైన ఉన్నప్పుడు చూస్తాం కానీ కింద ఉన్నప్పుడు చూడం కదా. ల్యాండ్ అయ్యేది ఇక్కడే అనమాట. అందుకే ఇవి చూడడానికి అందరూ మా క్వార్టర్స్ పైకి వస్తారు. ఎందుకంటే దానికి మా క్వార్టర్స్కి మధ్య అక్కడ కనిపిస్తున్న వాల్ ఒక్కటే మధ్యలో ఉంటుంది. ఇదే నేను మీకు చూపించాలనుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.